దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవునిపై ఆధారపడడం, డిపెండింగ్ ఆన్ గాడ్ అన్నమాట. దేవునిపై ఆధారపడడం ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పుకుందాం. మనం ప్రతి విషయంలోనూ దేవునిపై ఆధారపడుతూ ఉండాలి. అసలు దేవునిపై ఆధారపడితే ఎలా ఉంటాం, ఆధారపడకపోతే ఎలా ఉంటాం, దానికోసం ఈరోజు కథ చూద్దాం. ఒక చోట ఒక ఊరిలో ఇద్దరు నైబర్స్ ఉంటారనమాట. నైబర్స్ అంటే తెలుసు కదా, పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా పక్కనే ఉంటారు. ఒకరు టీచర్, ఇంకొకరు ఒక ఎల్ఐసి ఏజెంట్ లాగా అనమాట. వాళ్ళిద్దరికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. గార్డెనింగ్ అంటే మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు కూడా మార్నింగ్ అంతా వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని మార్నింగ్ ఈవినింగ్ గార్డెనింగ్ చేసేవారు. గార్డెనింగ్ చేసే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతిగా ఉండేది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేసే వ్యక్తి ఎప్పుడు కూడా మొక్కలకు నీళ్ళు ఎక్కువ పోస్తూ ఉండేవాడు. అవి వాడిపోకుండా ఉండాలని నీళ్ళు ఎక్కువ పోయడం, దానికి మందులు ఎప్పుడూ ఎక్కువ పెడతా ఉండడం, వాటి కోసం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ఉండేవాడు. కానీ టీచర్ ఏంటంటే వాటర్ ఎక్కువ పోయకుండా తక్కువ వాటర్ పోసేవాడు. కొంచెం వాటర్ మాత్రమే పోసి అంత ఎక్కువ జాగ్రత్త కాకుండా మొక్కలు పాడవకుండా చూసుకునేవాడు, కానీ అతి జాగ్రత్త తీసుకునేవాడు కాదన్నమాట. కానీ ఈ పక్కనున్న నైబర్కి ఏంటి మొక్కలంతా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాడు అనిపించేది ఇతనికి. సరే, అలా రోజులు గడుస్తా ఉన్నా ఒకరోజు నైట్ అంతా చాలా పెద్ద ఉరుములతో, మెరుపులతో, పిడుగులు పడేట్టు పెద్ద వాన కురుస్తుందన్నమాట. ఆ వాన కురుస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ లోపల ఉంటాం కదా, నైట్ నిద్రపోతున్నప్పుడు అనుకుంటున్నారు, మార్నింగ్ వెళ్ళి చూడాలి మొక్కలు ఏమైపోయినాయో, ఇంత పెద్ద వర్షం వచ్చింది కాబట్టి మొక్కలు పాడైపోతాయి అనుకున్నారు. ఎప్పుడు తెల్లవారుద్దా, ఎప్పుడు బయటకు వచ్చి చూద్దామా అని చాలా ఆతృతగా ఉన్నారన్నమాట. సరే, వర్షం తెల్లారింది, వర్షం తగ్గింది. ఇద్దరు పరిగెత్తుకొని గార్డెన్లోకి వచ్చారు. ఎవరి గార్డెన్లోకి వాళ్ళు వచ్చేటప్పటికి ఈ ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు కదా, తన మొక్కలన్నీ కూడా తిరగబడిపోయి, అంటే వేళ్లతో సైతం బయటకు వచ్చేసి మొక్కలన్నీ కూడా పాడైపోయినాయి అన్నమాట. అన్నీ కూడా కూలిపోయినాయి, మొక్కలన్నీ పడిపోయి వేళ్లతో పాటు బయటకు వచ్చేసినాయి అవన్నీ మొక్కలు. ఆశ్చర్యం ఏంటంటే టీచర్ గార్డెన్లోకి ఒక్క మొక్క కూడా వేళ్లతో సహా బయటకు రావడం కాదు కదా, ఇలా పడిపోలేదు కూడా, చక్కగా ఉన్నాయి. ఇతనికి ఏం అర్థం కాలేదు. వర్షం ఇద్దరికీ పడిందిగా, ఒకే చోట ఉన్నారు, వర్షం బాగా కురిసింది, ఇద్దరు ఒకేలాగా గార్డెనింగ్ చేస్తారు, ఒకే రకమైన మొక్కలు కూడా పెట్టారు. బట్ తన మొక్కలు ఎందుకు పడిపోలేదు, చక్కగా బతికే ఉన్నాయి. దీని మొక్కలు చచ్చిపోయినాయి, పాడైపోయినాయి. అప్పుడు కాసేపటికి అడిగాడు అనమాట ఇతను, నీ మొక్కలు బాగున్నాయి, నా మొక్కలు ఏంటి ఇలా అయిపోయినాయి అని అడిగాడు. అప్పుడు అన్నాడు అతను, కొంచెం తేడా ఏంటంటే మన గార్డెనింగ్లో నేను మొక్కలకి నీళ్ళు ఎక్కువ పోయలేదు, అంటే అవి బ్రతకడానికి కొద్దిగా వాటర్ పోసాను, కానీ పూర్తిగా వీటి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని ఎంత అవసరమో అంత మాత్రమే కొద్దిగా వాటర్ పోసేవాడిని. కాబట్టి ఆ నీళ్లు సరిపోక మొక్కలు ఏమైనా వేళ్ళు నీరు ఎక్కువ ఉంటుంది మొక్కకి, భూమిలోకి కల్లా కదా, ఆ వేర్లు అందుకోవడానికి భూమిలో కల్లా పాతుకొని అందుకోవడానికి అవి ఏం చేసినాయి, ట్రై చేసాయి అన్నమాట. వేళ్ళు ఇంకా పెంచుకుంటూ వెళ్ళి కింద భూమిలోంచి నీరు లాక్కోవడానికి ట్రై చేసేవి. అలా ఏమైనా ఆ నీరు లాక్కోవాలనే ప్రయత్నాలు, వేళ్ళు పెరిగి వేర్లు అంటే రూట్స్ పెరిగి ఆ మొక్కకి వేరు బలం పెరిగింది కాబట్టి అది స్ట్రాంగ్ అయిపోయింది. భూమిలో స్ట్రాంగ్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, పైన ఎంత గాలొచ్చి కొట్టినా, ఎంత వానొచ్చి కొట్టినా మొక్క కదలదు కదా. ఎందుకని, దాని వేరు ఎక్కడుంది, దాని రూట్ ఎక్కడుంది, బాగా స్ట్రాంగ్గా భూమి లోపలికి వెళ్ళింది అనమాట. అలా కాకుండా నువ్వు ఎక్కువగా నీళ్ళు పోసేవాడు, దాని అవసరానికి మించి నీళ్ళు పోసేవాడు కాబట్టి అదే ప్రయత్నం చేయకుండా చక్కగా నువ్వు వేసే నీళ్ళన్నీ చక్కగా పీల్చుకొని
అలానే ఉండేది. కాబట్టి అదేంటి, తనకు నీరు కావాలి, నేనే ఆహారాన్ని సంపాదించుకోవాలి, భూములను సంపాదించుకోవాలి అనే ప్రయత్నం ఏమీ చేయకుండా దానికి ఎంత కావాలో అంతకన్నా ఎక్కువగా నువ్వు నీరు ఇచ్చావు కాబట్టి దాని వేళ్ళు బలంగా లేవు అని చెప్పిందంట. కథ చాలా చిన్నదే కానీ దాని మీనింగ్ బాగుందా? ఏంటంటే మనం చాలాసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు అమ్మ వాళ్ళు ఏమైనా కావాలని అడుగుతాం, బట్ వాళ్ళు అంటారు నువ్వు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకొని దేవుడిని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు అంటారు. కానీ ఫస్ట్ మన కోపం వస్తుంది కదా. ఎలా అందరూ మమ్మీ డాడీలు అడిగిన వెంటనే అన్నీ ఉంటారు, మా మమ్మీ డాడీ మాత్రం ప్రేయర్ చేసుకోమంటారు అనుకుంటాం కదా. కానీ మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుండి, చాలా మటుకు మనకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లే పెద్ద అయ్యాక కూడా ఉంటాయన్నమాట. చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి దేవుని మాట వినడం నేర్చుకున్నాం అనుకోండి, దేవుణ్ణి అడగడం నేర్చుకున్నాం అనుకోండి. సమూయేలు ఉన్నాడు, ఇప్పుడు బయటకు సమూయేలు దేవుని మందిరంలో పడుకున్నాడుగా ఉన్నారనమాట. వెంటనే దేవుని స్వరం వినిపించింది, వెంటనే పలికాడు కదా. చిన్నప్పటి నుంచి సమూయేలుకి దేవుని మాట వినడం అలవాటు ఉంది కాబట్టి తను పెద్ద అయ్యాక పెద్ద ప్రవక్త అయ్యాడు, దేవునితో ఎప్పుడు ముఖాముఖి మాట్లాడుతున్నట్టు మాట్లాడేవాడు మొక్కలన్నీ కూడా. కాబట్టి ఇలా మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడే కాదు, ప్రతిదానికి మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే, దేవుణ్ణి అడగడం నేర్చుకుంటే ఆయన ఇవ్వకుండా మాత్రం ఉండదు. మన అమ్మ నాన్నైనా లేట్ చేస్తారేమో కానీ ఆయన్ని మనస్ఫూర్తిగా అడిగితే దేవుడు వెంటనే చేస్తాడు. ఏ పనైనా వెంటనే ఇస్తాడు. నీకు అది ఇవ్వడం మంచిది అనుకుంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన నువ్వు ప్రార్థన చేసినా ఇవ్వలేదు అంటే ఒకవేళ నీకు అవసరం లేకపోవచ్చు, అది నీకు ఉపయోగం కాదన్నమాట. దానికోసం మళ్ళీ దేవుడి మీద కోపడకూడదు మనం. కానీ ఎప్పుడు ఒకసారి చూడండి, నీకు ఏదో అవసరం ఒకసారి దేవుడిని అడిగి చూడండి మోకాళ్ళేసి, అప్పుడు వెంటనే అది మీకు వచ్చినాక ఎంత ఆనందం అవుతుందో. ఇంకా మీరు అలా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఇలా అయిపోయింది అని అడిగారు. అలా ఎప్పుడు చేస్తున్నారు అనుకో, ఇంక ఇప్పుడు మీరు అమ్మా నాన్నని అడగరు, దేవుణ్ణే అడుగుతారు. తేడా ఏంటంటే అలా అలవాటు అయిపోతుంది అనమాట. అది డిపెండింగ్ ఆన్ గాడ్ అంటే ఎక్కువ ప్రతి దానికి ఆయన మీద ఆధారపడదు. మీ ఇంట్లో డబ్బులు ఉన్నా లేకపోయినా, మీ అవసరాలు అమ్మా నాన్నలు తీర్చినా తీర్చకపోయినా ఫస్ట్ ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. దేవా నాకు ఇది కావాలి, నువ్వు దయచేయి. నేను ఇలా చదువుకుంటున్నాను, నా ప్రిపరేషన్కి నీ శక్తి కావాలి, నాకు దయచేయి. నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఈవెన్ మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలన్నా కూడా దేవుడిని అడగాలి. నాకు తోడుండు ప్రభా, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం. ఇలా ప్రతిదీ దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఏమవుతామంటే మన వేరు కూడా, మన ఆత్మీయ వేరు కూడా లోపల కల్లా ఆయనతో అంటుగట్టబడతా ఉంటాం, ఆయనతో కలిసిపోతాం అనమాట. మన హృదయం ఆయనతో కలిసిపోతూ ఉంటుంది. అప్పుడు గాలి వస్తుంది, వాన వస్తుంది అన్న భయం ఉండదు. మన జీవితంలో గాలి వాన అంటే ఏంటి? అపవాదం వస్తాడు, అపజయాలు వస్తాయి, లేకపోతే భయపడే స్థితులు, ఇలాంటివి ఏమీ రాకుండా దేవుడు తన కాపుదలను మనకిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డిపెండింగ్ ఆన్ గాడ్. మరి దేవుని మీద డిపెండింగ్ అవ్వడానికి కొన్ని పనులు చేయాలి కదా. అంటే ఆయన అడగని డిపెండ్ అవ్వడం. మొట్టమొదటి ఏంటంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. మనస్ఫూర్తిగా ఉదయం రాత్రి మీరు ఎప్పుడు చేసుకుంటున్నా కూడా హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. చక్కగా ఆయన ఇచ్చిన బైబిల్ చదువుకోవాలి. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు మన హృదయంతో మాట్లాడతాడు. నువ్వు ఎలా నడవాలి, ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా ఈ లోకంలో జ్ఞానం కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా ప్రభు మనకి బోధిస్తాడు. ఆయన ఇచ్చిన వాక్యం చదవడం వల్ల, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఎల్లప్పుడూ ఆయన పాటలు పాడుతూ ఉండడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడడం, ఆయనతో సహవాసం చేయడం నేర్చుకుంటాం. అది బాగుందా?